వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోడీకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ. అమరావతి రాజధానికి గ్రాంట్ ఇస్తారనుకుంటే ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించారని ఎద్దేవా. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరగాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా శాసనసభలో విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ముగియటంతో గన్నవరం విమానాశ్రయానికి వీఐపీల తాకిడి. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోడీకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 15,000 కోట్లు రాజధానికి గ్రాంట్గా ఇస్తారనుకుంటే ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించారని ఆయన వాపోయారు. పోలవరం నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు, కానీ నిర్వాసితుల గురించి ఊసే ఎత్తలేదు అన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే నిర్వాసితులకు చేయవలసిన న్యాయం చేయాలన్నారు. 30,000 కోట్లు నిర్వాసితులకు ఇవ్వవలసిన ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మన రాష్ట్ర ప్రజల తరఫున ఉత్తరం రాయడం జరిగింది. మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన రాష్ట్రానికి కొంత ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అందులో ప్రధానంగా అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయల వరకు సహాయం చేస్తామంటే అది గ్రాంట్గా ఇస్తారని అందరూ కూడా భావించారు. కానీ ప్రపంచ బ్యాంకు నుంచి లోన్ ఇప్పిస్తున్నట్లుగా ఆమె తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చింది. కాబట్టి ఏమంటే ఇవాళ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రం ఆ రకంగా ఇబ్బందులు పడడం సరైనది కాదు. కాబట్టి అది లోన్గా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పోలవరం విషయంలో కూడా పూర్తి స్థాయిలో నిర్మాణానికి మేము చేయూతనిస్తామని చెప్పింది తప్ప నిర్వాసితుల గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో మేజర్ కాంపోనెంట్ ఏమంటే నిర్వాసితులకు ఇవ్వాల్సిన దాదాపు 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. ఎందుకంటే మీరు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్వాసితుల సమస్యలు వారిని ఆదుకోవడానికి ముందుకు రాకపోతే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దానిపైన దృష్టి సారించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున మాత్రమే ఇచ్చారు. అటు కాకుండా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ప్రధానమంత్రి గారికి ఈ అంశాలపైన ఉత్తరం రాశాం. ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా శాసనసభలో విజ్ఞప్తి చేశారు. బోండా ఉమా అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్ పాలనలో కల్తీ మద్యం, నాసిరకం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీశారన్నారు. గత పాలనలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వారు పరారీలో ఉన్నారన్నారు. ప్రభుత్వంలో మీరు కూడా మంత్రివర్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఈయన ఎక్సైజ్ మంత్రి కూడా అప్పుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు చాలా ట్రాన్స్పరెన్సీగా పాలసీలను ఉండే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో అన్ని బ్రాండ్లు కూడా దొరికాయి అధ్యక్ష. ఇప్పుడంతా జగన్మోహన్ రెడ్డి దయ వల్ల బూమ్ బూమ్ బీర్లని, డామ్ డామ్ విస్కీలు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిచ్చి బ్రాండ్లను ఇచ్చి ఎంతో మంది అసలు ప్రాణాలు కోల్పోయి హాస్పిటల్లో లివర్లు, కిడ్నీలు అన్నీ ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అసలు పక్క రాష్ట్రాల్లో కానీ ఇండియన్ మేడ్ లిక్కర్ కానీ, పక్క రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్స్ కానీ, ఒక బీర్లు అయితే కింగ్ ఫిషర్ లాంటివి కానీ, బడ్వైజర్లు కానీ, బీరు ప్రియులు చాలా మంది ఉంటారు అధ్యక్ష. ఈ మైక్రో బ్రెవరీస్ కానీ, బ్రెవరీస్ కానీ బీర్లు తయారు చేసే కంపెనీలు మరి ఎంతో ఇన్వెస్ట్మెంట్తో ఎంతో చాలా క్వాలిటీగా చేసే బ్రాండ్లు ఒక్కటి కూడా గత 5 సంవత్సరాల్లో దొరకపోవటం, వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి డూప్లికేట్ బీర్లని, డూప్లికేట్ వ్యవస్థల్ని చేశారు అధ్యక్ష. దీని మీద టోటల్ ఎంటైర్ మద్యం రెవెన్యూ, మద్యం పాలసీ మీద టోటల్ గా విచారణ జరగాల్సినటువంటి అవసరం అధ్యక్ష. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కూడా చాలా వ్యవస్థల మీద ఇప్పటికే వైట్ పేపర్లు ఇచ్చాం. చాలా వ్యవస్థల మీద మనం అవినీతి జరిగిందని మాట్లాడుకుంటా ఉన్నాం. వీటిలన్నిటిలో అబ్కారీ శాఖ అనేది చాలా పెద్ద అవకతవకలు, అవినీతి జరిగినటువంటి శాఖ అధ్యక్ష. దీని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు మన పంచాయతీరాజ్ విషయంలో ఎలాగైతే మనం 2-3 గంటలు డిస్కషన్ పెట్టారు, కనీసం దీనికి ఒక స్పెషల్ టైం 1 అవర్ అని కేటాయించి దీంట్లో నిజాలు నిగ్గు తేల్చాలి అధ్యక్ష. దీంట్లో చాలా అవకతవకలు జరిగినాయి, చాలా అవినీతి జరిగింది. హైదరాబాద్ లో కూర్చొని పేమెంట్, అక్కడ పేమెంట్ కడితే ఇక్కడ తాడేపల్లిలో ఇండెంట్ ఇచ్చారు అధ్యక్ష. దాని మీద వాళ్ళ వాసుదేవ్ రెడ్డి అనే అధికారి మీద కూడా కంప్లైంట్లు ఇస్తే ఆయన పరారులో ఉన్నాడు అధ్యక్ష.
చాలా మంది అధికారులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ముగియడంతో మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా విమానాశ్రయానికి రావడంతో పండగ వాతావరణం నెలకొంది. మంత్రులు ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగటానికి ప్రయాణికులు కార్యకర్తలు ఉత్సాహం చూపించి సెల్ఫీలు దిగారు. జైపూర్ హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి మంత్రులు నారా లోకేష్, ఆనం నారాయణ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు విచ్చేశారు.
సంవత్సరం కేంద్ర బడ్జెట్లో దేశంలోని రైతాంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేకపోవడంతో రైతాంగ అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలు అనేక అవస్థలకు గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై భవిష్యత్తులో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారు ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నాయని పేర్కొన్నారు. 4-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వివిధ వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని నగరంలోని బాలోత్సవ భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సోమనాథ్ కమిటీ సిఫారసును అమలు చేస్తామని ఎన్నికల ముందు రైతులకు మాయమాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఆ సిఫార్సులను పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగాన్ని, రైతాంగంపై ఆధారపడి జీవిస్తున్న అనుబంధ రంగాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అంతర్గతంగా అదొక కారణం. అదే విధానం స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా కొనసాగుతుంది. అది చాలా మంది అర్థం చేసుకున్న విషయం. ఈ సందర్భంగా ఏంటంటే అసలు ఉత్పాదకత పెరగాలి. ఎప్పుడు ఉత్పాదక పెరుగుతుంది? దాని మీద ఆసక్తితో కార్మికులు కానీ, రైతు కానీ, కౌలు రైతు కానీ ఎవరైనా కృషి చేసినప్పుడు జరుగుతుంది. నువ్వు ధర ఇస్తున్నా ఓకే, కనీసం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండటానికి దోహదం చేస్తున్నావా? అది ఏంటిది? ఇందాక చెప్పాడు వెంకటేశ్వర గారు, ఈ ఎరువుల సబ్సిడీ తగ్గించిన విధానం గురించి చెప్పారు. అట్లాగే వ్యవసాయంలో దిగుబడులు పెరగాలి, ఎక్కువ మంది వ్యవసాయ కార్మికులకి ఎక్కువ దినాల పాటు పని లభించాలి అంటే తేదీన 48.20 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఈ బడ్జెట్లో భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కనీ విని ఎరగని రీతిలో వ్యవసాయ రంగానికి, అనుబంధ రంగాలకి, గ్రామీణ ప్రాంతానికి, ఆహార భద్రతకి 1,76,000 కోట్ల భారీ కోత విధించడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి 60% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి చిన్న సన్నకారు రైతులు, అదేవిధంగా ఆహార కొరత ఏర్పడి 150 కోట్ల మంది భారత ప్రజానికి కూడా తీవ్రమైన ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి 1,00,000 కోట్లు కేటాయిస్తే గతంలో ఈసారి 80,000 కోట్లకు తగ్గించి భారీగా 20 లక్షల కోట్లు పాత బకాయిలకు పోతే మిగిలింది 60,000 కోట్ల మాత్రమే. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక సర్వేని ప్రకటన చేశారు. ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగం ప్రకృతి వైపరీత్యాలు, అలాగే వాతావరణంలో వచ్చిన ప్రతికూల పరిస్థితుల వల్ల గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది, కొత్త సవాళ్ళను ఎదుర్కొంటుందని చెప్పేసి ఆర్థిక సర్వేలో చెప్పారు. ఆ రకంగా రైతులు ఖర్చులు వెచ్చాలు కూడా పెరిగాయని కూడా చెప్పారు. దానికి అనుగుణంగానే ఆర్థిక సర్వేలో చెప్పిన అంశాలని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉండాలి. కానీ వ్యవసాయ రంగంలో వస్తున్న సవాళ్ళను ఒక పక్కన ఆర్థిక సర్వేలో చెబుతూనే బడ్జెట్లో చూసుకుంటే కేటాయింపులు కోత పెట్టారు. ఇది ఏ రకమైన తర్కమో అర్థం కావట్లేదు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ సృజన తెలిపారు. ఆగస్టు 15న స్థానిక మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 78వ స్వాతంత్ర వేడుక పనులను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రి
అమ్మవారి దర్శనార్థం విశేషంగా విచ్చేసిన భక్తుల రద్దీ మరియు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి పవిత్ర సార సమర్పించుటకు విచ్చేయు భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం నుండి అమ్మవారికి సారే నిత్య ఆర్జిత సేవలైన శ్రీ స్వామివారి అభిషేకం, శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రణ వావార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం మరియు ఇతర సేవల యందు విశేషంగా పాల్గొన్నారు. భక్తుల రద్దీ సందర్భంగా ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారు ఉద్యోగులు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహకారంతో గుణదలకొండ ప్రాంతంపై నివాసం ఉంటున్న ప్రజలందరికీ 24 గంటలు త్రాగునీరును అందించాలని సంకల్పంతో పనిచేయటం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. 2019 ముందు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గుణదలకొండ ప్రాంత నివాసం ప్రజలు మంచినీటి కష్టాలు తీర్చాలనే సంకల్పంతో 3 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను ఆపేసి ప్రజల అనేక ఇబ్బందులు గురిచేశారని మండిపడ్డారు. 5వ డివిజన్ అరుల్ నగర్ ప్రాంతాలలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు స్థానిక టీడీపీ నేతలతో కలిసి డివిజన్ పర్యటన నిర్వహించారు. 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుణదలకొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. మొగల్రాజ్పురం, క్రీస్తురాజ్పురం కొండ ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులు ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. కొండ ప్రాంత వాసులకి నిత్యం అవసరమైన మంచినీళ్ల కోసం 3 కోట్ల రూపాయలతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి 3 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి కాంట్రాక్ట్ కూడా వర్క్ మొదలు పెడితే ఈ ప్రభుత్వం రాగానే 2019లో ఆ వర్క్ను రద్దుపరిచింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓవర్ హెడ్ ట్యాంకు కట్టకుండా ఆగిపోయింది. దానివల్ల వాళ్ళు నీళ్లు లేక మంచినీళ్ళు లేక అలమటిస్తూ ఉన్నారు. కొండ ప్రాంతం వాళ్ళంతా కొండ ప్రాంతానికి ఎప్పుడు కూడా నీళ్లు తెచ్చుకోవడం అంటే పైన ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మంచినీళ్ళు కింద నుంచి తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. అంటే మంచినీళ్లు కల్పించే దాన్ని కూడా ప్రభుత్వం రాగానే ఇది చంద్రబాబు గారు శాంక్షన్ చేశాడు కాబట్టి నేను రద్దుపరుస్తున్నానే తప్ప ఎంతమంది పేద ప్రజలు మంచినీళ్ళ కోసం అల్లాడిపోతూ ఉన్నారో తెలుస్తాం. అందువల్ల ఈసారి మేము తక్షణమే ఆ యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ని శాంక్షన్ చేయించడం, దాని పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాను. మా యొక్క ముఖ్య ఉద్దేశం కొండ ప్రాంతం అంతా కూడా మంచినీళ్ళు వీలైతే 24 గంటలు మంచినీళ్ళు స్థితి కొండ ప్రాంతం వాసులు కల్పించాలనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే 24 గంటలు ఎందుకన్నానంటే అందరూ పొద్దున్నే చీకటితో పనులకు వెళ్ళిపోయి ఉంటారు, లేకపోతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా పనులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా మంచినీళ్ళు పట్టుకునే విధంగా ఉండాలనేది నా యొక్క కోరిక. దానికి ఎంత ఖర్చు అవుతుందో నేను చెప్పలేను కానీ బట్ అలాంటి ఆలోచన చేస్తే
కొంతమేరకన్నా వాళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా మంచినీళ్లు కల్పించడం, మంచినీళ్ళు ఇవ్వటంలో కానీ, రోడ్లు మెట్ల నిర్మాణంలో కానీ, ప్రత్యేకమైన కొండ ప్రాంతం మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కూటమిగా మేము దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాం, వారి మన్నలు పొందుతాం అనుకుంటున్నాం. గంపలగూడెం మండలంలో కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం, కాలుష్య నివారణ నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర ఈ నెల నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. పరిటాల, కేతనకొండ, దాములూరు, ఇబ్రహీంపట్నం, సర్దార్ ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్వారీలను నిర్వహిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 21న ఏకొండూరులో ఈ పాదయాత్ర గంపలగూడెం మండలంలో ప్రారంభమై మైలవరం, కొండపల్లి, ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ముగింపు సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏకొండూరు, గంపలగూడెం తదితర ప్రాంతాలు మరో ఉద్యానంలాగా తయారయ్యే పరిస్థితులు ఏర్పడిందన్నారు. ఏరియాలో ఇప్పటికే 40 మంది కిడ్నీ బాధితులు ఉన్నారన్నారు. కిడ్నీ బాధితులకు న్యాయం చేసి శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటం ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు తదితర ప్రాంతాల్లో ఉన్న టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. ఆల్ట్రా సిమెంట్, ర్యాంకో సిమెంట్ తదితర కంపెనీల్లో పారిశ్రామిక చట్టాలను తక్షణమే అమలు చేయాలని శంకర్ డిమాండ్ చేశారు. ఈ 3 రోజుల పాటు ఎన్టీఆర్ ప్రజా సమస్యలపై సిపిఐ పార్టీ పోరాటాలు చేస్తుందన్నారు. దాసరి భవన్లో జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఐ నేతలు బుట్టి, రాయప్ప, రమణ పాల్గొన్నారు. ఇటీవల కాలంలో వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్న ఫ్యాక్టరీల యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కార్మికుల ప్రాణాలను బలికొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు దొనబండ, పరిటాల, కేతనకొండ, కిలేశపురం కారీల్లో నిర్వహణ ఏ విధంగా జరుగుతుందనే అంశంపైన రేపు సిపిఐ బృందం, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ బృందం రేపు ఉదయం 11 గంటలకు దొనబండ క్వారీని పరిశీలించడం జరుగుతుంది. 3 ఛత్తీస్గఢ్ చెందినటువంటి కార్మికులు చనిపోయిన సంగతి పత్రికా మిత్రులకు విదితమే, ప్రజలందరికీ కూడా తెలిసింది. భద్రతా చర్యలు లోపించడం, 50 క్వారీలు అనధికారికంగా తవ్వకాలు, 90 క్వారీలకు మాత్రమే పర్మిషన్ ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మామూలు మత్తులో జోగుతూ 50 అనధికారిక క్వారీ తవ్వకాలు సాగుతున్నా కూడా నిర్లక్ష్య వైఖరిని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాం. అలాగే టిట్కో గృహాలకు సంబంధించి విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామలో శిథిలావస్థకు చేరుకున్న టిట్కో గృహాలను వెంటనే వాటి కనీస ప్రాథమిక వసతులను కలుగజేసి, మౌలిక సదుపాయాలను కలుగజేసి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పేసి ఈ రోజున సిపిఐగా ఎన్టీఆర్ జిల్లాలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి. అలాగే 2 ఇవాళ ఏకొండూరు అలాగే గంపలగూడెం మండలం మరో ఉద్దానంగా తగినటువంటి పరిస్థితి. కృష్ణా జలాల సరఫరా లేకపోవటం, సిలికాన్ వాటర్ సప్లై అవ్వటం, దానివల్ల ఎంతోమంది ముఖ్యంగా గిరిజన తండాల ప్రజలు, బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతమైనటువంటి ఏకొండూరు, గంపలగూడెంలో ఒక గంపలగూడెం గ్రామంలోనే 40 మంది కిడ్నీ. రాజధాని అమరావతి నిర్మాణానికి అప్పుగా కాదని గ్రాంట్ మంజూరు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలుగా మోసం చేసిందన్నారు. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన నేతలు నోరు విప్పి ఏపీని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం 15 కోట్లు గ్రాంట్గా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బంగారం ధరలు తగ్గాయని చెప్తున్నారు, కానీ నిత్యావసరాలు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. ప్రజలపై పన్నుల భారాలు తగ్గించి సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా తెదేపా, జనసేన పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించాలన్నారు. డి కాశీనాథ్ మాట్లాడుతూ ప్రజలు బీజేపీ పరిపాలనతో విసిగి చెంది సరైన మెజారిటీ ఇవ్వకపోయినా వారికి ఇంకా బుద్ధి రాలేదన్నారు. కార్పొరేట్ సంస్థలకు రాయితీలిస్తూ మధ్యతరగతి సామాన్యులపై బడ్జెట్ భారం వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీహార్ రాష్ట్రానికి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తుంటే ఏపీకి చెందిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు కేంద్రాన్ని డిమాండ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హామీ చట్టంలోని ఉన్న అంశాలను కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదన్నారు. విశాఖ ఉక్కు, కడప ఉక్కు ఫ్యాక్టరీ తదితర వాటికి ఎందుకు నిధులు కేటాయించలేదని కాశీనాథ్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో బీజేపీకి జనం బుద్ధి చెప్పారు, మెజారిటీ లేకుండా చేశారు. అయినా బుద్ధి మాత్రం మారలా. కేంద్ర బడ్జెట్లో దేశ ప్రజల్ని నినాదాల చాటున ప్రజలను వంచారు. పైకి చూస్తే చాలా బాగుంది, కానీ లోపల చూస్తే అసలు రంగు బయటపడతా ఉంది. జనమంతా ధరలు పెరిగిపోయి గగ్గోలు పెడతా ఉంటే ఒక్క నయా పైసా రాయితీలు ఇవ్వలేదు. ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. అది పెట్రోలా, డీజిలా, వంట గ్యాసా, ఏదైనా చూడండి. బంగారానికి తగ్గిందంట ధర, సామాన్యులకు మాత్రం ఏ రాయితీ లేదు. బడా కార్పొరేట్ కంపెనీల మీద 1% పన్ను పెంచితే దేశంలో ప్రజల మీద పన్నులు తగ్గించవచ్చు, కానీ ఆ పనికి పూనుకోట్ల. అంబానీ, అదానీలు కాపాడటానికి సామాన్యుల మీద భారం వేయటం. వికసిత బడ్జెట్ అన్నారు. వికసిత బడ్జెట్ కాదు, మోసపూరిత బడ్జెట్ లాగా కనపడతా ఉంది. పోనీ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు బీజేపీకి మెజారిటీ లేదు. తెలుగుదేశం మీద, జేడీయూ పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తుంది. కేంద్రంలో మోడీ నాయకత్వాన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశ ప్రజల పాలిట ద్రోహపూరితమైనటువంటి బడ్జెట్. ఇది మచ్చిబుచ్చి మారేడికాయ చేసినటువంటి చందంగా ఉంది తప్ప కార్పొరేట్లకు రాయితీలు, పేద మధ్యతరగతి ప్రజల మీద భారాలు, ఇది ఈ బడ్జెట్లో ఉన్నటువంటి సారాంశం. దేశ ప్రజలు అందుకనే ఇండియా ఫోరంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా మొత్తం కలిసి ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎప్పటికైనా సరే దాన్ని ఆలోచించి సవరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పనేది మోడీ గ్రహించాలి, నిర్మలమ్మ గ్రహించాలి. మరి రాష్ట్రానికి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నావు. ఒక పడవ తెలుగుదేశం అయితే ఒక పడవ నితీష్ కుమార్ పడవ. ఈ రెండింటి మీద ఉన్నటువంటి మోడీ నితీష్ లాగుతున్నాడు. ఆయన లాగబట్టే 58,000 కోట్ల రూపాయలు వాళ్ళకి గ్రాంట్గా వెళ్ళింది. కేంద్ర బడ్జెట్ చూస్తే ఎన్నికల హామీలు ఎక్కడ కనపడలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పెద్ద ఉద్యమం జరుగుతున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశానికి పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చి సీట్లు ఇస్తే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. పోలవరం గురించి మాట్లాడట్లా, కడప స్టీల్ గురించి మాట్లాడట్లేదు. 15,000 కోట్ల రూపాయల అప్పును చూపించి ఓ అని చెప్పని గొప్పగా చెప్తున్నారు. ఇది సరైనది కాదు. ఇది ప్రజల్ని మోసం చేయడం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోడీకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ. అమరావతి రాజధానికి గ్రాంట్ ఇస్తారనుకుంటే ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించారని ఎద్దేవా. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరగాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా శాసనసభలో విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ముగియటంతో గన్నవరం విమానాశ్రయానికి వీఐపీల తాకిడి. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.